పద్మశాలి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభా కార్యక్రమంలో ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి నూతన సంవత్సర డైరీని తణుకులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతగా ఉండాలని కోరారు. పద్మశాలికుల చరిత్ర గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కట్టా లక్ష్మణస్వామి, కార్యదర్శి కుమారస్వామి, కోఆపరేటివ్ డిప్యూటీ తహసీల్దార్ బి శ్రీదేవి, చింతలపూడి సన్యాసిరావు, రాష్ట్ర, జిల్లా ఎంప్లాయీస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ క్యాలెండరు అండ్ డైరీ మరి ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఇక్కడ జరగడం చాలా సంతోషం, ఆనందదాయకం. మన జిల్లా అధ్యక్షులు మరి ఎంప్లాయర్స్ యూనియన్ అధ్యక్షులు కట్టా లక్ష్మణస్వామి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం మా ఇంట్లో నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషాన్ని తెలియజేసుకుంటూ, ఇంత చక్కని కార్యక్రమాలు పద్మశాలీలు మరి అన్ని రకాలుగా కూడా సంఘాల ద్వారా అన్ని బలోపేతం జరుగుతున్నాయి. అదేవిధంగా మరి ఎంప్లాయర్స్ యూనియన్ కూడా ఇంత బలపరచడానికి కారకులైన లక్ష్మణ్ గారు, అదేవిధంగా కార్యదర్శి కుమారస్వామి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో జరగాలని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత మంచి బృహత్తరమైన కార్యక్రమం నాచే ఆవిష్కరణ సభని ప్రారంభించి నాచే ఆవిష్కరణ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కమిటీ వారికి తెలియజేసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ఏర్పాటుకి మరి వావులాల రమేష్ గారు, సరళాదేవి గారు మరి ఆలోచించి ఇక్కడే మా ఇంటి దగ్గరే పెట్టండి, సమావేశం ఎక్కడో పెట్టే కంటే అని చెప్పి అడిగిన వెంటనే మరి ఈ మీటింగ్ అరేంజ్ చేసి ఇచ్చి అందరినీ సంతోషపెట్టారు. ముఖ్యంగా ఈ పద్మశాలి అసోసియేషను, ఎంప్లాయీస్ అసోసియేషను సభ్యత్వం పెరగాలండి. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరఫున మనకి నూతన సంవత్సరంలో మన డైరీ అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి ఈరోజు హోస్ట్గా నిలిచి మనకి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహకరించిన వావులాల సరళాదేవి గారికి ధన్యవాదాలండి. అలాగే మన ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలి. అలాగే పద్మశాలీలందరూ కూడా ఐక్యతగా ప్రతిసారి మనం కలుసుకుంటూ మన ఐక్యతను చాటుతూ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పేసి